ఈ కారణంతో మిగతా రాష్ట్రాలలో చాలా ఓట్లు తీసేసినట్టు కొన్ని న్యూస్ వస్తుంది సార్. దాంతోపాటు ఈసారి దీంట్లో ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఆధార్ లింక్ చేస్తారా? ఆధార్ ఈజ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. 12 డాక్యుమెంట్స్లో వన్ ఆఫ్ ద 12 ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చో వాళ్ళు అందులో ఆధార్ కూడా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. మైగ్రెంట్స్ గురించి సార్ ఇంకేదైనా ఆల్టర్నేట్ మెథడ్ ఉందా వీళ్ళకి? మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఆన్లైన్ ప్రక్రియ ఉంది, ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎనీ ఈవెన్ ఎవరైనా చేసుకోవచ్చు ఆన్లైన్. voters.eci.gov.in అనేది ఈ ప్రక్రియ ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంటి నుంచి కూడా వాళ్ళు ఫిల్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. రాజ్యాంగం జరిగింది, ఎక్కువ తక్కువ జరిగాయి, ఈ సెక్యులర్ ఓట్ల తొలగింపు కూడా జరిగింది అనేది ఒకటి నిన్న కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది రిప్రజెంటేటివ్. దీని మీద మీరు ఎలాంటి వాళ్ళు ఆధారబాధాలుగా చేయొద్దని అడుగుతున్నారు, దీనిపైన మీ సంబంధం ఏంది సార్? ఇది 1.5 year వరకు చేయాలని చెప్పేసి నిన్న పిసిసి ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసి అలాంటి ప్రక్రియ ఉందా? అది ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమన్నాయో 3-4 months, ఆ 3-4 monthsలోనే చేయడం జరుగుతుంది. ఎనీ అడిషనల్ టైం ఏదైనా కావాల్సి వస్తే వేరే స్టేట్స్ యూపీ అక్కడ తీసుకున్నారు ఎక్స్ట్రా 15 days, ఎక్స్ట్రా 1 month. ఆ విధంగా యాజ్ పర్ రిక్వైర్మెంట్ మేము రాసి 1 month అట్లా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాజకీయ పార్టీలకే ఇంకా మీరు అవగాహన కల్పించలేదు. వాళ్ళలో చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఇంకా అవగాహన అంటే వాళ్ళకి లేదు. పొలిటికల్ పార్టీ మీటింగ్ మా పరిధిలో సిఇఓ పరిధిలో 3 సార్లు నియర్లీ థ్రైస్ ఐ హెల్త్ పొలిటికల్ పార్టీ మీటింగ్. తర్వాత ప్రతి ఒక్క వారం ఎవ్రీ వెనస్డే బిఎల్ఓ తర్వాత ఈఆర్ఓ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి పొలిటికల్ పార్టీస్ పిలిచి మీటింగ్స్ పెట్టుకొని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ అట్ ద లెవెల్ ఆఫ్ కలెక్టర్, డిఈఓ లెవెల్లో, తర్వాత ఈఆర్ఓ లెవెల్లో, ఇంకా కింద బిఎల్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకున్నారు కూడా. ఇప్పటికీ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఈ ఎస్ఐఆర్ గురించి మీరు 3 సార్లు మీటింగ్ పెట్టామంటున్నారు. అంటే వాళ్ళకు మీకు ఇక్కడ పెట్టామంటున్నారు, వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, మీటింగ్స్ పెట్టి వాళ్ళ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేస్తున్నాం. తర్వాత రెగ్యులర్గా కూడా ఇక్కడికి వస్తుంటారు. దే మీట్ మీ ఎవ్రీ వీక్ దే కమ్ వస్తూ ఉంటారు. వాళ్ళకి డౌట్స్ ఏమైనా కూడా క్లారిఫై చేస్తున్నాం. ఐఎమ్ అవైలబుల్ ఆల్ ద టైమ్. ఈఆర్ఓ లెవెల్, కలెక్టర్ లెవెల్లో కూడా వాళ్ళు క్లారిఫై చేయమని చెప్పాము కూడా. ఇది Sir, I have checked this 2002 list, sir. I have checked this 2000. There are blatant mistakes in the electoral roll, sir. They are completely, I can say, at least thousands of mistakes, names there are mistakes, sir. Completely they have changed the names. This has become one of the, no, I am not able to map because of this name mistakes. They are not able to see in the 2002, now 2006 list, sir. So there are blatant number of mistakes in the voters' name, sir. Now 2002 voter list is a static one. అంటే అప్పుడు ఎట్లా ఉందో అట్లే it cannot be changed. Whatever was there in 2002, it is given as it is. డిస్క్స్లో తీసుకొని దాన్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. 2002 అనేది ఓటర్ లిస్ట్ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో తెలుగులో ఉంది, ఎక్సెప్ట్ ఇన్ హైదరాబాద్ విచ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. సో తెలుగులో ఉన్నదాన్ని కూడా ఇంగ్లీష్లో మార్చి ఇవ్వడం జరిగింది కూడా.